దేవుని వాక్యము నీ చప్పట్లో నీ విశ్వాసాన్ని పెంచగలుగుతాయి. నువ్వు చప్పట్లు పెడుతున్నావంటేనే అర్థమంటే నువ్వు దేవుడిని విశ్వసించేవాడు అని అర్థం. హల్లెలూయా హల్లెలూయా. ఏమండి అలయక అనండి, సొమ్మశీలక పక్షిరాజు రెక్కలు చాపి ఎగురుతున్నట్లుగా నీ యవ్వనాన్ని అలా మార్చిపోతున్నాడు. నీకు చూసే కొలిపి ఆయన నీ మీద తన కృప వెల్లడిపరుస్తాడు. హల్లెలూయా. ఆయన కృప వెల్లడిపరుస్తున్నారు. ఆమేన్. నేరుగా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఒక సత్యాన్ని చదివి దేవుని యొక్క మాట హృదయాంతరంగాలను ఊరటింపజేస్తాయి. హల్లెలూయా హల్లెలూయా చెప్పండి. పరిశుద్ధ వేద గ్రంథంలో అసలు విశ్వాసం ఎంత బలంగా పనిచేసిందంటే, విశ్వాసానికి ఉన్న శక్తి భూమి మీద దేనికి లేదండి. విశ్వాసము చరిత్రను సృష్టించగలదు. విశ్వాసము మానవ జీవితంలో ఒక అసాధారణమైన కార్యాన్ని రూపుదిద్దగలదు. హల్లెలూయా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. విశ్వసించు వాటి యొక్క నిజ స్వరూపాన్ని నువ్వు చూడడానికి పరిశుద్ధ వేద గ్రంథాన్ని దేవుడు నీ చేతిలో పెట్టాడు. చప్పట్లు కొడుతూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. విశ్వసించు వాటి యొక్క నిజ స్వరూపము, నిత్య స్వరూపము. హల్లెలూయా. ఎంత వేదన, ఎంత శోధనను అనిపిస్తున్నావో పరిశుద్ధ వేద గ్రంథంలో నుండి వాక్యాన్ని తీయక ముందు దేవుడి యొక్క ధర్మజనుడిగా, దేవుడి యొక్క ఆత్మ నడిపింపు కలిగిన, ఆత్మల వివేచన వరము కలిగిన నీ యొక్క దేవుడి ప్రవర్తన, దేవుడి పట్ల అపోస్తలుడిగా నేను గ్రహించింది ఏంటంటే, నీ హృదయం ఎంతో కఠినమైనటువంటి బాధలతో నిండిపోయి హృదయం చేదుతో, చింతతో, గాయంతో కనబడుతున్నారు. చాలా చింతతో వచ్చారు. నాతో దేవుడు చెప్తున్నాడు, చింత నీ గుండెను పిండేస్తుంది. ఆ చింత అదొక అప్పుగా కనబడవచ్చు, అదొక అనారోగ్యంగా కనబడవచ్చు, అదొక చెప్పలేని వేదనగా కనబడవచ్చు. హల్లెలూయా. లూకా చూడండి దేవుని బిడ్డలారా, లూకా సువార్త 9వ అధ్యాయము 1వ లేఖనం చూడండి. 9వ అధ్యాయము 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును. బిడ్డ అక్కడ కొంచెం ఆగుదామా? చూడు, దేవుని సగమా, సార్వత్రిక సగమా? ఒకసారి అందరు నా వైపు ఇలా చూడండి, తలెత్తి నా వైపు చూడండి. శక్తి, శక్తి, పవర్, అధికారం. ఈరోజు అధికారం గురించి చాలా అసలు ఈ భూమి మీద ఆదికాండం 1వ అధ్యాయము 2వ వచనం చదివితేనే అక్కడ జరిగిన సిచ్యువేషన్ చూస్తే, ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనానికి 3వ వచనానికి మధ్యలో 2వ వచనం ఉంది. ఆ 2వ వచనం చదువు బిడ్డ. భూమి నిరాకారముగాను. ఏంటండి? భూమి నిరాకారముగాను, ఆకారం లేనిదానిగా అయిపోయింది.
కమ్మియుండెను. చీకటి అగాధ జలముల మీద కమ్మియుండెను. దేవుని ఆత్మ దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. మరి పరిశుద్ధాత్మ లేదంటారేంటండి? అసలు ఎప్పటికీ ఎన్ని రోజులు ఎంత వాక్యమైనా ఆత్మ నడిపింపులోనికి ఎందుకు వెళ్ళలేకపోతున్నారండి సార్వత్రిక సంఘము? అందుకే ప్రకటన గ్రంథంలో మాట్లాడుతారు, దేవుడు ఆత్మ చెప్పు మాట చెవిగలిగిన వాడు వినుగాక. ప్రకటన అంటే చిట్ట చివర 66 గ్రంథాలలో చివరి గ్రంథాన్ని దర్శన గ్రంథం అని పిలుస్తారు, తర్వాత ప్రకటన గ్రంథం అని కూడా పిలుస్తారు. చాటింపు గ్రంథం. ఏం గ్రంథం అంటే ఈ 50 మందికి తెలియజేది ఏమనగా, ఇదిగో మేఘారూఢుడై యేసు రాజ్యము రాజై ప్రభువులకు వచ్చుచున్నాడు. చెప్పండి. యేసయ్య అన్నారు, యేసయ్య నీతో చెప్పాలని నిన్ను ఇంటికాడ నిన్నటి దినం నుంచి కూడా ప్రేరేపించి నడు, నేను నీతో మాట్లాడతాను. ఆమేన్. నేను నీకు ఏదో ఇవ్వబోతున్నాను, ఆయన నీకు ఏదో ఇవ్వబోతున్నాడు. నువ్వు పట్టుకుని వెళ్ళడానికి వచ్చావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి భయపడ్డారు గారు. చదవండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని అధికారమును. ఈ భూమి మీద ఏమి లేవనుకుంటున్నారో చాలా మందికి తెలీదు. కాలం గడిపేస్తూ ఉన్నారు, జీవితాలు గడిపేస్తూ ఉన్నారు. కానీ దేవుడి బిడ్డ, దేవుడి కుమార్తె ఈ భూమి మీద వేద గ్రంథం చెప్తుంది దెయ్యములు ఉన్నాయని చెప్తుంది. ఈ దెయ్యాలు ఏం చేస్తాయి? దెయ్యములు ఏం చేస్తున్నాయి? దెయ్యాలు ఉన్నాయా? వాక్యం చెప్తుంది ఉన్నాయి అని. హల్లెలూయా. శక్తిని అధికారమును. ఈరోజు ఏమిటిది? ప్రతి బుధవారము పెడుతున్నాం కదా. ఎన్ని వారాలు రమ్మంటాం మనం? అందరూ చెప్పచ్చు కదా. 9 వారముల అగ్ని అభిషేక స్వస్థత కూడిక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది నా స్టేటస్ చూశారు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం పెడతారు డాడీ? నిన్న దినాన్న ప్రపంచం అంతా ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తుంటే డాడీ ఏం చూసారని పెడుతున్న స్టేటస్ పెడుతుంది, ప్రతిదీ చూసుకుంటూ వచ్చారు. హల్లెలూయా. యేసయ్య వచ్చేస్తున్నాడు. అమ్మా కొట్టండి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రవచనములైన నిరార్థకం అవుతాయేమో కానీ దేవుడి వాక్యం ఎప్పటికీ ఎన్నటికీ నెరవేరుతూనే ఉంటాయి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నా నోటి ద్వారా చెప్పిన ప్రతి మాట అక్షరాలు నెరవేరుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఇంటిలోని దేవుడు వరవలే ఆకాశము వాకిళ్ళు తెరిచి పట్టుచాలని ఆశీర్వాదిస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. ఆయన మోసేను పెంచిందే ఐగుప్తు. హల్లెలూయా, హల్లెలూయా. నా యేసయ్యను కూడా కాపాడింది ఐగుప్తే. హల్లెలూయా.
సంథింగ్ ఏదో జరిగింది, ఏదో కోల్పోయామండి. అసలు ఒకటి జరుగుతుందంటే ఇంకోటి జరిగిందండి అన్నట్టుగా పెట్టారు నా ప్లేస్. హల్లెలూయా, హల్లెలూయా. ఆదరించు తండ్రివి నీవే కదా, కృప చూపు ప్రేమ గల తండ్రివే. ఆదరించు నీవే కదా, కృప చూపు యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. లైఫ్లో 9 బుధవారాలు ఎందుకు పరిశుద్ధాత్ముడు పెట్టారంటే, నీ లైఫ్లో ఈ లోకంలో అదృశ్యంగా కనబడకుండా నిన్ను వెంటాడుతున్న దురాత్మ చీకట శక్తులను, దెయ్యపు శక్తులను, వాటన్నిటి మీద శక్తి, హల్లెలూయా, శక్తిని, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకాన్ని ఏమవుతున్నాయో మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చదవండి. పోరాటము, ఈ లోకములో ఒక పోరాటం ఉంది బిడ్డ. పోరాడుతున్నది నీవు శరీరంతో కాదు. మీకు ఏదో ఆశ్చర్యపోతున్నారు. పరీక్ష బాగా రాశాడు ఒకడు పోయి, రాత్రి పగలు రాత్రి తెగ చదివేశాడు. చదివితే ఆ ఎగ్జామ్ రాయడానికి వెళ్తే ఎగ్జామ్ లో చక్కగా రాసేసాడు. తీరా చూసేందుకు వస్తే ఒక్క మార్కులో ఫెయిల్ అయిపోయాడు. ఒక్క మార్కులో ఫెయిల్ అయిపోతే సంతోషిస్తాడా, గొంతులేస్తాడా? చెప్పండి. ఎంతో కొన్ని వందల మంది, అలాగే వేల మంది ఉద్యోగాలకి ట్రై చేస్తూ బిడ్డ ఉద్యోగానికి ఎగ్జామ్స్ పరీక్షలు రాస్తూ ఉంటారు. పరీక్షలో ఏమైపోతారు? ఒక్క మార్కు, అర మార్కు. ఇప్పటికి కూడా పెళ్లి చేసుకోకుండా ఉద్యోగం వస్తేనే పెళ్లి చేసుకుంటారు అని చదువుతున్న వాళ్ళు, పరీక్షలు రాస్తున్న వాళ్ళు కొన్ని వందల మంది, వేల మంది ఉన్నారు పిల్లలు. బాబు పెళ్లి చేసుకోవా అంటే ఉద్యోగం వచ్చే చూద్దాం, అవునా కదా? హల్లెలూయా, హల్లెలూయా. వయసు అయిపోతుంది కదా, ఏం పర్లేదు, ఈ సంవత్సరం ట్రై చేద్దాం అన్నట్టు అంత బాగా రాశారండి. కానీ ఎందుకో పేరైపోయారు. దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది 9వ అధ్యాయం లూకా శుభవార్త 9వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యాల మీద పిలవకుండా లేదండి, పిలిచాడు. సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించే రోగములను స్వస్థపరిచే ఏంటండి వరము. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేమన్నారు? దేవుని రాజ్యమును ప్రకటించుటకును. ఇక్కడ దేవుని రాజ్యాన్ని ప్రకటించాలంటే అక్కడ ఎఫెసీయుల గ్రంథంలో చదువు బిడ్డ. ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులు, ఆకాశ మండలమన్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాను.
ఉన్నాము. దేవుడి రక్తము చేత కడగబడిన బిడ్డ, దేవుడి నామమును ధరించుకున్న క్రైస్తవ బిడ్డ, క్రీస్తు రక్తము చేత కొనబడిన క్రైస్తవ సంఘమా, సార్వత్రిక సంఘమా, విశ్వాసి, నిన్ను దేవుడు ఏమని పిలుస్తున్నాడో తెలుసా? ఇదిగో నీ పైకి ఒక అద్భుతమైన పిలుపు పంపుతున్నాడు. హల్లెలూయా. శక్తిని అండర్లైన్ చేయండి అక్కడ, శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దెయ్యాలు ఏం చేస్తాయో చూద్దామా, తెలుసుకుందామా? హల్లెలూయా. ఈ దెయ్యాలు చాలా 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 ఏడిపిస్తుంటాయి. ఎంత ఏడిపిస్తాయంటే చూడండి, 8వ అధ్యాయంలో నలభై 2వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సువార్త అంటే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము నీకు అర్థం అవడానికి ఒక్క మాట చెప్తున్నాడు. హల్లెలూయా. అక్కడ ఏం రాయబడి ఉంది? తిరిగేసి 9వ అధ్యాయం తిరిగేసి 2వ వచనం చదవండి. దేవుని రాజ్యమును, ఏ రాజ్యమును? దేవుని రాజ్యమును. కొంచెం అందరూ నవ్వుతూ చెప్పరా? దేవుని రాజ్యమును. సీరియస్ గా చెప్పండి. బాగా మబ్బు మార్చేసుకుని చెప్పండి. కందిపోయేలా చెప్పండి. వెళ్ళండి అలా కొంచెం నవ్వుతూ చెప్పమంటే చెప్పండి బిడ్డలారా. ఏ రాజ్యము? ఇక అందరూ ఒకలాగా తక్కువలు అంటారు కదా అని చెప్పి వీళ్ళంట మానేస్తున్నారు, వీళ్ళంటారు కదా వాళ్ళంట మానేస్తున్నారు. అందరూ ఒకసారి చెప్పండి. హల్లెలూయా. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని దేవుణ్ణి స్తుతించాలి ఎల్లప్పుడు. మరి ఇక్కడ దేవుడు రాజ్యమును ప్రకటించుటకును, రోగులను స్వస్థపరచుటకును వారిని అంపెను. ఇక్కడ చూడండి, స్వస్థత స్వస్థత అని ఎన్నిసార్లు రాసింది బిడ్డ? 2 times ఉంటుంది అక్కడ. చూసారా? ఉందా అనుమానం? మీ బైబిల్లో ఉందా బిడ్డ? బిడ్డ ఉందా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్వస్థపరచు వరమును, ఇక్కడేమో రోగులను స్వస్థపరచుటకును వారిని పంపాను. ఎవరిని పంపాడు? శిష్యులను. ఎంతమంది? 12 మంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 12 అనే సంఖ్య చిన్న వెళ్ళిపోగా, హల్లెలూయా, 12 అనే సంఖ్య చరిత్ర సృష్టించబడింది.
సువార్తను మోసుకుని వెళ్ళేవారిగా గుర్తుగా ఉంది. దేవుడి యొక్క ప్రసన్నతను మోసుకుని వెళ్తున్నప్పుడు హల్లెలూయా గట్టిగా చెప్పుకుంటా. దేవుడి వాక్యంలో 8వ అధ్యాయం తిరగేసి చూస్తే ఆ 42వ వచనం 43వ వచనంలో చూడండి. అప్పుడు 12 ఏళ్ల నుండి ఇక్కడ కూడా 12. హలో, ఈ 12 బాగా మారిపోతుంది. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. యేసుప్రభు వారి శిష్యులు ఎంతమంది? అందరూ చేపలు రొట్టెలు తిరగలిగిన గంపలు ఎన్ని? హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మానవుడిని ఎలా చేశాడు చెప్పాలి. దేవుడు మనిషిని ఎట్లా చేశాడు? శరీరము, ప్రాణము, ఆత్మ. ఎన్ని? 3. హల్లెలూయా. ఇప్పుడు 12 పక్కన 12 ఇలా చూడండి. 12 చూశారు కదా? హల్లెలూయా. ఈ 1ని ఈ 2ని కలిపితే 3. హల్లెలూయా. ఎంత? 3 కదా? పరిశుద్ధాత్మ దేవుడు భూలోకంలో ఎందుకున్నారంటే నిన్ను పరలోకానికి త్రిత్వముగా తీసుకెళ్ళాలి. వాక్యము రికార్డ్ అవుతుంది. ప్రసంగం మళ్ళీ అర్థం అవ్వకపోతే మళ్ళీ వినండి. మళ్ళీ చెప్తున్నాను, పరలోకానికి మానవులందరినీ దేవాది దేవుడు త్రిత్వముగా తీసుకెళ్ళాలి. త్రిత్వముగా అంటే నీ చేపట్టుకోండి. ఇలాగా ఏం తగ్గుతుంది చెప్పండి అమ్మా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా గట్టిగా గట్టిగా పట్టుకున్నారు మీ చర్మాన్ని. ఈ చర్మం ఉంది కదా, ఈ చర్మం లోన ఏముంటాయి? బోన్స్, హల్లెలూయా, నరమ్స్, ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు మీరు నైట్ టైము టార్చ్ లైట్ తగ్గించండి. ఇలాగా ఎలా కనబడుతుంది చెప్పండి. వీళ్ళందరూ చూస్తే చెక్ చేసేది ఎవరిగా కనబడుతుంది. అవునా? అంటే లోన్ ఏముంది చెప్పు ఉందా లేదా? ఎక్కడి నుంచి పోనీ టార్చ్ లైట్ ఇక్కడ వేయకుండా పోనీ ఏ అరికాలు చిటికిన వేలకు వేసి చూడండి, ఏం కనబడుతుంది? ఎవరిగానే కనబడుతుంది. హల్లెలూయా. అంటే ఎక్కడ చిరు నుండి పాదం వరకు ఏముంది మనలో? రక్తము. హల్లెలూయా. రక్తము మన దేహమునకు ప్రాణము. హల్లెలూయా. అంటే ఈ రక్తంతో ఉన్న శరీరాన్ని, ఈ రక్తముతో ఉన్న ఈ శరీరము, హలో, ఈ రక్తముతో ఈ శరీరము, ఈ శరీరములో ఉన్నటువంటి నాడి మండల వ్యవస్థ అంటే ప్రాణనాడి, ఆ ప్రాణము తర్వాత హృదయములో ఉన్నటువంటి ఆత్మ, ఈ 3 దేవుడికి కావాలంట. 2 చేతులు కట్టుకోగలను చెప్పండి. 2 చేతులు ఎత్తి పట్టి చెప్పచ్చు, పర్లేదు, గట్టిగా చెప్పచ్చు, గట్టిగా చెప్తాను చెప్పచ్చు. ఇప్పుడు ఈ 3 ఆటల్ని ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ
ఈ మూడాటిని ప్రాణము, ఆత్మ, శరీరాన్ని మొట్టమొదట హలో శరీరం అంతా ఆరోగ్యంగా ఉంటేనేమో మైండ్ ఆరోగ్యంగా ఉండదు. చాలా మందికి బ్రెయిన్ మానసికంగా ఆరోగ్యంగా ఉండరు. మానసికంగా, శారీరపరంగా, ఆధ్యాత్మికంగా ఎన్ని శారీరపరంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా నీకు స్వస్థత అవసరము. చాలా మందికి స్వస్థత అన్ని అవయవాలు బాగానే ఉంటాయి, కానీ వారి కడుపు నిండా ఏముంటుందంటే అనుమానం. ఏమానం? ఆ ఒక్కటి ఉంటే చాలు, అనుమానమే పెద్ద. అదిగో ఏ భూతం అంటే ఏంటి చెప్పండి? వాక్యం చెప్పింది దెయ్యము. ఈ అనుమానం అనే ఈ డెవిల్ ఉందే, అది నేనేం చేస్తుందంటే దేవుడి దగ్గరికి రానివ్వకుండా ఆపుతూ ఉంటుంది. కానీ మీకు సమస్య వస్తే, నిన్న స్టేటస్ లో నేను అడుగుతున్నా, మీలో ఎవరికైనా సమస్యలు ఉన్నాయా? మీలో ఎవరికైనా కష్టాలు ఉన్నాయా? బాధలు ఉన్నాయా? రండి. ఎవరి పిల్లమన్నారు? యేసు పిల్లమన్నారు. చాలా మంది పిల్లలు ఏం చేస్తారు? ఆడుకుని ఇంటికి వచ్చేసి ఇంటికి రాగానే అమ్మా ఏం కావాలమ్మా అని అడుగుతాడు. అడగానే అప్పటికే చేపల కూర వాసన వచ్చేస్తుంది అనుకో. లేకపోతే మునక్కాయల కూర స్మెల్ వస్తున్నాను కదా, గబా స్నానం చేస్తాడు. స్నానం చేసేసి వచ్చేసి మడత బట్టలు వేసుకుని అమ్మా అన్నం కూర వండవలేదా, అయిందా లేదా చెప్పు, పెట్టు అంటారు. వీడు ఏం చేస్తారండి అవన్నా కబడమ్మ పాప కుర్రోడు ఆడుకుని వచ్చాడేమో, అడిసిపోయి వచ్చాడేమో, పెట్టాలని చెప్పి కబడమ్మ పెడతారన్నప్పటికీ వీడు ఏమవుతుందంటే పిల్లంతా అడిసిపోయి ఉన్న వాళ్ళు ఏమొచ్చారు వీడికి చెప్పండి కదా. అంత అడిగేట్టున్నారు అందులో చెప్పండి. ఇలాగ అమ్మ ముద్దలు కలుపుతూనే ఉంటుంది. వీడికి ఏమవుతుంది? ఒక మంది తల్లిలు ఏం చేస్తారు తెలుసా? అదే ఆ ముద్దల మీద అలా పొడుగు పెట్టుకునే అలాగా అలా పొడుగు ఆ ముద్ద ఆ నోట్లో పెట్టడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. అదే అది అనగానే ఇప్పుడు తినరా నవ్వరా. అదే పిల్లలని ఎలా పెంచుతారండి? పిల్లల రొట్టె పిల్లలకే, పిల్లల రొట్టె పిల్లలకే, పిల్లల రొట్టె పిల్లలకే, పిల్లల రొట్టె పిల్లలకే. ఈ పిల్లలు తిని నోట్లో అలాగా ఉండిపోతున్నాండి. మీలో కొంతమంది అలాగే మీ చెవులు విన్నట్టుగానే ఉంటాయి, కానీ లోపలికి పోతూ కాతో వెళ్తూనే ఉంటుంది. అని ఇప్పుడు వెళ్తుంది అనమాట. స్తోత్రం చెప్పండి. నెమ్మదిగా సాతాను నిన్నేం చేస్తాడంటే వాక్యము ఎట్టి పరిస్థితులు ఎన్నో కూడా చేయడమే వాడి పని. హల్లెలూయా. వాడి పని అదైతే దేవుడి పని ఏంటి చెప్పు? దేవుడి పని ఏంటి చెప్పనా? చూడండి 8వ అధ్యాయము 8వ వచనం.
మంచి నేలను పడెను. మంచి నేలలో పడ్డాయి, అవి మొలిచి అవి మొలుస్తాయి, నూరంతలుగా ఫలించెను. నూరంతలుగా ఫలించెను. చాలండి. తర్వాత మాట చదవండమ్మా. ఈ మాటలు పలుకుచు ఈ మాటలు పలకాలి. వినుటకు చెవులు ఆ, వినుటకు చెవులు గలవాడు మాటలేమో పలకాలి, చెవులేమో వినాలి. ఈ రెండు పనులు చేయాలి. మీరు ఈ రెండు పనులు ఎలా చేయాలన్నాడు అక్కడ చెప్పమ్మా. అని బిగ్గరగా చెప్పారు. ఏమంటే బిగ్గరగా చెప్పడం అంటే అర్థం ఏంటి చెప్పండి. అన్నదా మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడి. చెవులు లేని అభివృద్ధి చెప్పండి. చెవులు అన్ని ఉన్నాయి, కానీ వినుటకు మందము కలిగిన వారు, వినడానికి ఆసక్తి చూపించలేని వారు ఎంతమంది అంటలేదండి. హల్లెలూయా. వినడానికే కదా ఈ సౌండ్ సిస్టమ్ కూడా. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఒకవేళ లేకపోయినా మళ్ళా యూట్యూబ్ లో మీరు వాక్యం వినాలని. హల్లెలూయా. అరే బాబు, తమ్ముళ్ళు వెనకాల కాలక్షేపం చేయకండి. వెనకాల వాళ్ళు లోన్ వచ్చేయాలి. స్తోత్రం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. సమాజం అబ్బాయి బయట మాట్లాడుకోకూడదు, లోన్ కావాలి. 44వ వచనం చదవండి. రక్తస్రావము గల ఒక స్త్రీ ఎవరి చేత స్వస్థత నందినదై స్వస్థత పొందుకోలేనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. ఆయన వెనకకు వచ్చి ఆగండి. ఇక్కడికి ఎదురుగుండా వచ్చే ధైర్యం చాలక వెనకకు వచ్చి ఈవిడట ఎవరట ఈవిడి? ఆ కింద రాయబడింది స్త్రీ అనే మాటకు అర్థం చదవండి. ఆమె తన జీవనోపాధి అంతయు వైద్యులకు వ్యాయామ చేసి అని కూర్చబడి ఉన్నది. అంటే వైద్యులకు, వైద్యులు అంటే ఎవరండి? వైద్యుల పుట్టిట్లో రాయబడింది 8వ అధ్యాయము 43వ వచనంలో చెప్పబడిన మాట 12 సంవత్సరాల నుండి రక్తం కారుతూనే ఉంది. బహుశా ఆమె యేసయ్య వెనక నుండి వస్త్రం పట్టుకెళ్తున్నప్పుడు ఎలాగెళ్తుంది ఆవిడ? వెనక నుండి వెళ్తున్నప్పుడు ఆవిడ ఎలా వెళ్తుందంటే బహుశా ఆవిడ జనస్వభావంలో నుంచి ఇలా వెళ్తూ ఉన్నప్పుడు ఈ రక్తం అంతా బహుశా ఆ పాదాల్లో నుంచి వెళ్ళిపోతూనే ఉందేమో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆవిడ ఇలా పట్టుకుని ఇలా వెళ్తున్నప్పుడు ఆ రక్తం అంతా రక్తస్రావం అంతా అయిపోతూ ఉంది. ఆ జనసమూహంలో నుంచి వెళ్ళి జస్ట్ ఆయన వస్త్రాన్ని ఇలా పట్టుకుంది. వెంటనే ఆమె దార కట్టెల రాసింది. అక్కడ ఏముందా చదవమ్మా. నిలిచిపోయాను. మరొక సువార్తలో ఏమి రాసి ఉంటుందంటే హల్లెలూయా రక్తస్రావం నిలిచిపోయింది. హల్లెలూయా అంటే ఆ రక్త దారం ఆగిపోయింది. హల్లెలూయా. 100 మందికి కదా
రక్తస్రావం కలిగిన వాళ్ళు కొన్ని వందల మంది రక్తస్రావం అయిపోతున్న వాళ్ళు ఇక్కడ ఎంతో మందికి చాలా మందికి నా దగ్గర ప్రార్థన నా చేత ప్రవచన రూపంలో నేను ప్రవచన రూపంలో చెప్పిన ప్రార్థన చేసినప్పుడు స్త్రీల వ్యాధులు అని అంటే కొంచెం భావ్యంగా ఉంటుంది. హల్లెలూయా. స్త్రీల వ్యాధులు అన్నిటినీ స్వస్థపరిచాడు యేసయ్య. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుడు స్త్రీ ధర్మము నిలిచిపోయినప్పుడు, అసలు నిలిచిపోవడం ఏంటి, అసలు లేనప్పుడు ప్రార్థన చేస్తే వాళ్ళకి డేట్ రావడం జరుగుతుంది. దేవుడు అలాంటి అద్భుతాలు ఈ స్థలంలో జరిగిస్తూ వస్తున్నాడు. అందుకోసమే స్వస్థత 2 సార్లు రాయబడి ఉంది. స్వస్థత నీకు లేకపోతే స్వస్థత నీ జీవితానికి అవసరం. స్వస్థత నీకు ఎల్లప్పుడూ అవసరం. చెప్పండి, స్వస్థత నాకు అక్కర్లేదని అన్న వాళ్ళు చేయబడి చెప్పండి. ఎవరైనా ఉంటారా? స్వస్థత, స్వస్థత దేవుడు నీకు ఇస్తున్నాడంటే స్వస్థపరచడానికే దేవుడు వరాలు ఇచ్చాడండి. హల్లెలూయా. వరాలు, హల్లెలూయా. వరములు, హల్లెలూయా. హల్లెలూయా. వరములతో నింపబడి, హల్లెలూయా, పరిశుద్ధాత్మ శక్తితో అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము 8వ లేఖనం చదివిస్తున్నాయి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి నందుదురు. చాలా మంది జీవితంలో నాకు బాధ కలిగించేది ఏంటంటే, చాలా కాలం కిందట అన్యులకు ప్రార్థన చేయడం అంత ఇష్టం ఉంటుంది కాదు. వీళ్ళకి ఎందుకు ప్రార్థన చేయాలి, వీళ్ళు స్వస్థత పొందేసుకుంటారు, ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు అని చెప్పి ఇష్టం ఉండదు కాదు. ఇష్టం లేకపోతే ప్రార్థన చేసేసేవాడిని. ఆ వరం ఉండటం వల్ల స్వస్థతలు దేవుడు జరిగిస్తూనే ఉండేవాడు. అప్పుడు ప్రభువుని అడిగితే ప్రభు అన్నారు, ఏమన్నారంటే, ఇదిగో నా యందు విశ్వసించేవాడు చనిపోయిన బ్రతుకున్నాము. కోటండి చప్పట్లు. ఎవరు చనిపోయారు, ఎక్కడ చనిపోయారు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపములతోను చచ్చిన వారై ఉండగా మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ రోజు మీరు దేవుని నమ్మాలంటే, దేవుని విశ్వసించాలంటే, హల్లెలూయా. ఏమండి, ఇక్కడ 9వ అధ్యాయంలో దేవుని రాజ్య సువార్తను ప్రకటించుటకు అన్నాడు. ఏమన్నాడు? హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు రాజ్య సువార్త ప్రకటించమన్నాడు? హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు, హల్లెలూయా, మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన శిలువ మరణమునంతగా నీకోసం శ్రమపడ్డాడు. ఏ మరణం అండి? చెప్పాలి. ఏ మరణము? శిలువ మరణము పొందనంతగా నీకోసము మరణించాడు. అంతేకాదు, ఇంకొక అద్భుతం కూడా అక్కడే జరిగింది. చూడండి, 49వ వచనం చదవండి. ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు
ఒకడు వచ్చి నీ కుమార్తె నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. అంటే అక్కడ ఏం జరిగింది? పైన 40లో అడుగుతున్నాడు. ఒకటి ఆల్రెడీ ఒక అద్భుతం జరిగింది. కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. సమాధానము గలదానమై పొమ్మని ఆమెతో చెప్పాను. ఏమి కలిగి సమాధానం. చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఏం లేదు, మనిషికి ఏం తక్కువ అయిపోయింది? శరీరానికి ఏం తక్కువ అయిపోయింది? మనసుకి ఏం తక్కువ అయింది? చెప్పండి. సమాధానము. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానము కోల్పోయారు. ఇంకొకటి 50 వచ్చిన చదవమ్మా. యేసు ఆ మాట విని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము. నమ్మిక మాత్రం ఉంచు. ఆమె స్వస్థపరచబడునని. ఆమె స్వస్థపరచబడును. కబడిచబడును. హల్లెలూయా. ఇక్కడ ఎవరు? 52. అందుకైన అందరును ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకుంటున్నారంట. ఆయన వారితో ఏడవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని. ఇక్కడ విచిత్రం జరిగిందో 51 వచ్చిన చదువు. ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అను వారికి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరి ఎవరిని ఆయన లోపలికి రానియలేదు. అదిగో అక్కడ పేతురు, యోహాను, యాకోబు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ముగ్గురిని కలుపుకుని ఆ బిడ్డ యొక్క తల్లిదండ్రుల్ని తీసుకుని ఎక్కడికి? గదిలోనికి వెళ్ళారు. లోపలికి రానియలేదు. అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకుంటుండగా ఆయన వారితో ఏడవవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని ఆమెతో చెప్పాను. ఆమె చనిపోయినని వారెరిగి అది వాస్తవంగా లేఖనం కూడా ఏమని రాసింది? ఆమె చనిపోయాను అని ఎరిగి ఆయనను అపహాస్యం చేశారంట. అవును, ఈరోజు చాలా మంది కూడా ఇదే జరుగుతుంది. అపహాస్యం. ఏం జరుగుతుంది? ఏం జరిగిపోతుంది? అడిగి వెళ్ళిపోతున్నా. ఏం జరుగుతుందని నేను అంత నమ్మకంతో వెళ్ళిపోతున్నాం అని ఒక అపహాస్యం. అది ఆ అపహాస్యం అనేది కూడా ఒక దెయ్యం. ఏంటి చెప్పండి? డెవిల్ అపహాస్యం చేస్తుంది. అపహాస్యం చేస్తున్నారు. కానీ దేవుడు పట్టించుకున్నాడు అక్కడ? పట్టించుకోలేదు అక్కడ. హల్లెలూయా. ఏం చేశారు చూడండి. అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదానాలు ఇమ్మని చెప్పగా ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆమె అంటున్నాడు ప్రాణము. అక్కడ ఏమొచ్చింది? ప్రాణము తిరిగి వచ్చెను. హల్లెలూయా. యేసు ఉంటే, యేసు చెయ్యి పట్టుకుంటే ప్రాణము తిరిగి లేచి వస్తాయి. చాలా మంది అంటారు, అమ్మయ్య నేను చూడగానే ప్రాణం లేచి వచ్చిందండి అంటారు. అనరా? ప్రార్థన అంటారు. ఈ మాట అంటారు. అమ్మయ్య నీ చూడగానే ప్రాణం లేచి వచ్చింది అనుకో అంటారు. ఈ ప్రాణం లేచిన వాడు ఏంటి? ఎక్కడ ఎవరైనా వస్తున్నారా ఏంటి? హల్లెలూయా. అంటే నీలోనే ప్రాణము ఉంది. ఆ ప్రాణానికి లేచే శక్తి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని సువార్త వింటున్నావా బిడ్డ? దేవుని సువార్త ఏంటి? దేనికోసం తెలుసా? నిన్ను ఖచ్చితంగా 100కి 100% స్వస్థపరచడానికి. దేవుని స్తోత్రం. స్వస్థత మీ సొంతము కూడా తప్పదు. స్వస్థత నీకు ఇస్తున్నాడు. యేసయ్య కార్యాలు స్వస్థత కార్యాలు. యేసయ్య సేవ, సువార్త సేవ అంత
వైద్యుల యొక్క పని వల్ల, వైద్యుల యొక్క అక్కడ రాయబడిన మాట చదివితే ఆశ్చర్యపోయాను. వైద్యులు ఏం చేశారు? ఆ స్త్రీకి ఎంతో ఖర్చు పెట్టిందంటే పాపం, కానీ అవ్వలేదు. ఇప్పుడు ఇంతకీ విచిత్రం ఏంటంటే ఈ లూకా సువార్త రాసింది కూడా వైద్యుడే. కొట్టండి చెప్పట్లు. అక్కడ 12 సంవత్సరాల నుంచి రక్తం కారుస్తున్న ఆ స్త్రీని స్వస్థపరిచిన యేసయ్య మళ్ళా ఆ స్టోరీ రాస్తున్న లూకా గారు అద్భుతమైన డాక్టర్ గారు అయ్యారు. దేవుడికి అవకాశం చెప్పాలా? చాలా మంది జీవితాల్లో కాళ్ళు వాసిపోతూ ఉంటాయి, చేతులు వాసిపోతూ ఉంటాయి. చాలా మంది జీవితాల్లో కడుపులు పెరిగిపోతూ ఉంటాయి. కొంతమందికి తల పెరిగిపోతూ ఉంటాయి, కొంతమందికి వామిటింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి, కొంతమందికి అన్నం ఆరోగ్యంగా కడుపులో నొప్పిలాగా వచ్చేస్తుంటాయి. ఇవన్నీ రోగాలు వ్యాధులా చెప్పండి? అన్ని 2 రోగాలు వ్యాధులు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పొస్తాయా ఏమన్నానే? ఇదిగో వస్తున్నా నువ్వు చేశాను అంటారా? హల్లెలూయా. చెప్పు రావు. కొంతమందికి ఏమైపోతాయంటే పళ్ళన్నీ ఒకటి ఊడిపోతుంటాయి. అవునా కదా? హల్లెలూయా. కొంతమందికి అలా చూస్తుండే కానీ ఏమవుతుంది? ఆపచ్చు కదా. ఎప్పుడైతే చేస్తావో ఇలా చేసేసి బెస్సలతో ఈ తింటే ఇంటికి మీరు తెల్లగా పెరుగుతుంది అన్నప్పుడు వేసేయి అలా చేసేస్తాం మనం 4 రోజులు. ఎందుకు వేస్తున్నావు చెప్పు? నువ్వు ముసుతారు అని సమాజం అనుకోకూడదని. ఎప్పుడు పొడుసుగా ఉండాలని, అలవయ్య ఎప్పుడు ఎండగా కనపడాలని. అవునా కదా చెప్పు? అలవయ్య. కొంతమంది ఏం చెప్తారు తెలుసా? ఒకటి ఇక్కడ ఎక్కువ బాగా ఉంటారు, పేరులో ఇక్కడ బాగా ఉంటారు. అలవయ్య. ఎందుకని ఈ నొడుపు ఎవరు కూడా ఉంటాయని సోదరు చెప్పండి. అలవయ్య, అలవయ్య. ఎంత విచిత్రమైన పనులు వెళ్తాడు. హల్లెలూయా. చూడు, యేసయ్య ఎన్ని అద్భుతాలు చేస్తున్న యేసయ్యను ఏమంటుంది లోకం? ఇన్ని స్వస్థతలు చేసిన యేసయ్యను ఏమంటుంది ప్రపంచం? హల్లెలూయా. ఏమంటుందో చూడండి ఒకసారి. పరిశుద్ధ వేద గ్రంథంలోనికి వెళ్ళి 7వ అధ్యాయము 34వ వచనం. మనుష్య కుమారుడు అమ్మాయి నా వైపు అందరూ చూడాలి. హల్లెలూయా. మనుష్య కుమారుడు తినుచు ముగించేద్దామా? హల్లెలూయా. ముగించేద్దాం. హల్లెలూయా. మీకు గుడ్ న్యూస్ చెప్పనా? హల్లెలూయా. మీ అందరికీ కుర్చీలో చెప్పినాయి. ఒక్కరు కూడా చెల్లు కూర్చోకుండా మీ అందరికీ దేవుడు కుర్చీ ఇవ్వబోతున్నాడు. కొట్టండి చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతంగా వారంతటి వారు దేవుళ్ళు కడుపు నొప్పి వచ్చేస్తుంది. అతనికి గొప్ప ఇంజనీర్ అనమాట, మరి కాకినాడ వాడిది. కడుపు నొప్పి వచ్చేస్తుంది, భయంకరమైన నొప్పి. ఎన్ని ట్యాబ్లెట్లు వాడుతున్నా తగ్గుతలేదు. అప్పుడు కాకినాడలో మీటింగు ప్రతి నెల ఏదో టైంలో పెడుతూ ఉంటాం మేము. ఏదో చోట అలాగా కంటిన్యూస్గా వెళ్తూ ఉంటాం అనమాట. వెళ్తే అక్కడ ఆ బాబుకి ప్రేయర్ జరుగుతుంది. ప్రభు నేను లేచి ఇలా ఒక వాక్యం చెప్తూ ఏది పెట్టి చెప్పించి, నీకు కడుపులో పెయిన్ వస్తుంది, ఇది చాలా రోజుల నుండి 14 రోజుల నుండి అని చెప్తే
అంకులు కరెక్ట్ చెప్పారు, మీరు డేట్తో సహా చెప్పారు మీరు అని అన్నారు అని వెంటనే ఆ కడుపు నొప్పి దేవుడు తీసేసాడు, స్వస్థత వచ్చేసింది. బీజేపీ ఇంజనీర్ నాకు తెలియదు, మీకు విషయం చెప్పనా, అది చాలా చాలా నార్మల్ వ్యక్తి అనమాట. నార్మల్ వ్యక్తి అంటే గంటల తరబడి మోకాళ్ళ మీద ప్రార్థన చేసి 24 గంటల భయం చదివేది అలా తయారు కాదు, ఒక విశ్వాసం అంతే. ఆమె ఆయనకి చెక్ చేసుకుంటే మళ్ళీ కడుపు నొప్పి లేదు, 10 రోజులు అయిందంట. కడుపు నొప్పి ఇంకా రావడం లేదని ఆయన ఏమనుకున్నాడంటే, డాడీ గారు మీరు చర్చి కడితే మీ చర్చిలో ఎన్ని కుర్చీలు పడతాయో అన్ని కుర్చీలు నేనే కొంటాను. ఒక్క అద్భుతం తన జీవితంలో మొన్న ఫోన్ చేసి ఏమన్నారంటే, హల్లెలూయా మన చర్చిలో చైర్స్ ఎన్ని పడతాయి అని చెప్పి లెక్క చెప్పండి అన్నారు. అందుకే మీకోసం ఈ మాట చెప్తున్నా. ఎవరు పంపుతున్నారు మీకు కుర్చీలు? ఎవరు మిమ్మల్ని పట్టించుకుని ఎవరు చెప్పండి? వాళ్ళంతా అలా కూర్చున్నట్టు మీరు వెనుక చూడడం దేవుడికి ఏంటి చెప్పండి. అలా మీకు వాళ్ళ అమ్మవారి కూర్చోలంతా నీకు కొత్త కూర్చొని వచ్చేస్తున్నాయి. సంతోషం పొందింది, సంతోషం సంతోషం పొందుతున్నది, నా యేసయ్య గురించి ఏమంటుందో ఈ ప్రపంచం చూడండి. నా యేసయ్య గురించి ఎలాంటి ప్రశ్న వేస్తుందో చూడండి. ఏంటి? స్వస్థత పరిచిన యేసయ్య, దెయ్యము శక్తుల నుండి విడుదలిస్తున్న యేసయ్య, స్వస్థత 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 అని మొర్ర పెడుతున్న ప్రసంగిస్తూ ఒక పక్క నుంచి దేవుడి రాజ్యాన్ని ప్రకటిస్తున్నాడు. దేవుడి రాజ్యము ఎవరికి? జ్ఞానులు ఇవ్వలేని భాగ్యము. ఈ లోకంలో అధికారులకు, ఉన్నత అధికారులకు ఇవ్వలేని భాగ్యము ఎరువారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చెప్పడం దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. ఏమి తెలియని నిన్ను, ఏమి తెలియని నన్ను దేవుడు పిలుచుకుని ఏర్పాటు చేసుకుని అనంతమైన తన శక్తి చేత నింపాడు. హల్లెలూయా హల్లెలూయా. చిన్నప్పుడు పాడుతుంటాం, పిరిగితనం దేవుడు మనకియలేదు. ఇట్లా పిరిగితనం దేవుడు మనకియలేదు, శక్తియు ప్రేమయు మంచి మనసు చేరా, అన్నిల శక్తియు ప్రేమయు మంచి మనసు చేరా, పిరిగితనం మంచి మనసు. నీకు మంచి మనసు రావాలంటే ముందు నువ్వు మనిషిగా మారాలి. హల్లెలూయా. మనిషిగా మారడానికే మనిషి కుమారుడిగా యేసయ్య మారాడు. హల్లెలూయా. మనిషి కుమారుడిగా యేసు మారి ఏం చేశాడు చూడండి. చదువు కూతురా. తినుచు త్రాగుచు వచ్చాడంట, తింటూనే తాగుతూ మీ చెవులు పెద్ద చేసుకుని వినాలి. ఇప్పుడు అసలేంటి?
ఇదిగో వీడు తిండిపోతును మద్యపానీయు మద్యపానీయు ఏంటి మద్యపానం చేసేవాడు అన్నారు యేసయ్యని. శుంకరులకును పాపులకును అదిగో పాపులకును స్నేహితుడు అయ్యాడని అంటున్నారండి. ఈ లోకం ఏమండి, యేసుప్రభు వారు గుడ్డివారిని కుంటివారిని చనిపోయిన వారిని అందరిని బ్రతికించుకుంటూ అద్భుతాలు చేసుకుంటూ పోతుంటే ఈ లోకం యేసయ్యకి ఏం పేరు పెట్టింది? తిండిపోతూ మద్యపానం శుంకరులతో ఉంటాడు. ఎప్పుడు చూసినా పాపులతోనే ఉంటాడు. పాపులు ఇతనికి స్నేహితుడు ఏంటయ్య బాబు, పాపులతో స్నేహితుడు అని అన్నారు. అయినను జ్ఞానమని దాని సంబంధులందరిని బట్టి 1వ వచనం కింద చదవమ్మా. పిల్లలందరిని బట్టి హల్లెలూయా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. అసాధారణమైన రీతిలో నీతో మాట్లాడారు. ఈ మాటలు చదువు చాలని నాకు అర్థం అవుతుంది. హల్లెలూయా. ఇంకొకటి ఏం జరుగుతూ వచ్చిందో తెలుసా? హల్లెలూయా. ఇంకొక భయంకరమైన న్యూస్. హల్లెలూయా. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయము. దేవుని బిడ్డలారా, రెండవ అధ్యాయము 25వ వచనం. ఒకడు లోకమంతా సంపాదించి తను తాను పోగొట్టుకున్న ఎడల నష్టపరుచుకున్న ఎడల ఏం ప్రయోజనము? జాగ్రత్తగా ఇక్కడ ఒకసారి చదివి మళ్ళీ గమనిద్దాం. లోకమంతా సంపాదించుకున్నారు కదా. హల్లెలూయా. సంపాదించుకో. హల్లెలూయా. సంపాదించుకున్నారు కదా. హల్లెలూయా. సంపాదించుకున్నారా? ఎంత? లోకమంతా సంపాదించి తను తాను పోగొట్టుకునేలా నష్టపరుచుకునేలా ప్రయోజనం ఏంటి? చదవమ్మా. ఏంటండి? అమ్మా చూడు అది 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 కావాలి. నన్ను గూర్చి అమ్మా బాగా జాగ్రత్తగా ఈ మాట ఏనండి. నా వైపు చూడండి. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. అద్భుతాలు పొందుకోవాలన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. మహిమలు చూడాలన్న వాళ్ళు చెప్పండి. హల్లెలూయా. మీ మనసులను దేవుడు ఓర్మింపజేయబోతున్నాడంట. హల్లెలూయా. మీరు ఏదైతే అనుకుంటారో దేవుడు చేసేస్తాడు. హల్లెలూయా. మీకు తక్కువ ఏది తక్కువ చేయంటాడు. ఆమేన్. హల్లెలూయా. చదవమ్మా. నన్ను గూర్చియు హల్లెలూయా. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే
యేసు ప్రభు వారిని ఎంత అసహించుకుంటుందో లోకం, యేసుని ద్వేషిస్తుంది ఈ లోకం. యేసుని ఎంత మంచి చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా, ఎంత ఉపకారం చేసినా ఈ లోకము ఎవరిని ఎరగదంటే దేవుడు యోహాను సువార్తలో రాయబడి ఉంది. ఈ లోకము ఆయనను ఎరుగని 1వ అధ్యాయంలో 3వ 5వ వచనం చదివితే యోహాను సువార్త 1వ అధ్యాయము చాలా మంది వాక్యం చదవాలన్న దుష్టుడిని కూడా చదవకపోవడం వల్ల ఒక దెయ్యము, సోమర్ధనం, అపవిత్రాత్మ, వాక్యాన్ని ధ్యానించకుండా అడ్డు చేసేది దెయ్యము. వాక్యాన్ని వినకుండా చాలా మనస్సును డిస్టర్బ్ చేస్తుంది. చాలా మంది బైబిల్ చదవాలనుకుంటారు, కానీ వారు ప్రారంభిస్తారు, చదవాలని వారు బైబిల్ మానేస్తారు. స్టార్ట్ చేయడం చదవాలనుకుంటారు, కానీ ఈ లోకం వాళ్ళు ఏవో రకరకాల ఆలోచనలు చేస్తాయి. అవేంటో తెలుసా? దెయ్యపు శక్తులు. నువ్వు ఎందుకో తెలుసా? నువ్వు పట్టుకున్నదేంటో తెలుసా? దేవుడు. హల్లెలూయా. దేవుడు. బైబిల్ అంటే దేవుడు, దేవుడు అంటేనే బైబిల్, పరిశుద్ధ గ్రంథము. ఎవరు పట్టుకుంటారో వారు దేవుని మాటలు చదువుతుంటారు. వారికి ఏం జరుగుతుంటే అద్భుతాలే అద్భుతాలు. హల్లెలూయా చెప్పండి. చెప్పగలిగా రెండు చేతులు ఇలా ఊపుతూ హల్లెలూయా. ఊపే కాలం అయిపోతుందిలే. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కానీ పరిశుద్ధాత్మ కాలం అయిపోతుంటారు. కొత్త చెప్పట్లు. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కాలం ఇదే. పరిశుద్ధాత్మ రుచి దేవుడు వాక్యము ఎలా రాయబడిందో చదవండి. ఆ వెలుగులో చీకటి ప్రకాశిస్తుంది, చీకటి దానిని గ్రహింపలేకపోయింది. అమ్మా ఇంకా కిందకు వచ్చేయాలి. నిజమైన వెలుగు ఉండను, లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని దేవుని మాటలు వింటున్నారు. ఆయన లోకంలో ఉండేను, లోకము ఆయన మూలముగా కలిగింది, లోకము కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఈ లోకం కోసం ఎంత ప్రయాసపడ్డావు నాకు తెలియదు, కానీ మనుష్య కుమారుడు ప్రయాసపడ్డాడు. దేవుని కొడుకు, దేవుని రూపంలో ఉన్న, దేవుని పోలికలో ఉన్న స్వరూపుడు. హల్లెలూయా. హల్లెలూయా. సొగసైన వాడు. హల్లెలూయా. స్వరూపమైన వాడు. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కన్నీరంతా తుడచును, కారుణ్యము వారి కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. కన్నీరంతా తుడచును, కారుణ్యము వారి కష్టములు వచ్చినను నిన్ను కాపాడును. బ్రహ్మను చూన్నాడు, నిన్ను ప్రభు యేసు. హల్లెలూయా. నిన్ను రమ్మంటున్నాడు. ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడు తెలుసా దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. చాలా ఏమండి, ఈ రోజుల్లో నీరు పోసుకున్నారంటే, నీరు పోసుకుంటే చాలు
ఏవేవో పెట్టి అల్లారుముద్దుగా చూస్తుంటారు, అలాగా అరచేతుల్లో చూస్తుంటారు. కానీ మన చర్చిలో వచ్చే ఒక సహోదరి గర్భం నీళ్లు పోసుకుంది, కానీ ఆ బిడ్డకి అన్ని సదుపాయాలు లేవు. ఎవరో చెప్పారంట, మనం మందిరానికి పోతే దేవుడు ఆయాసము దొగ్గు ఆ పిండము ఉంటుందో ఊడిపోతో తెలీదు అని చెప్పారంట. అక్కడికి పోతే ఆ దైవజనుడు ప్రార్థన చేస్తే నీకు అద్భుతం జరుగుతుందని చెప్పారంట. ఈ మందిరాన్ని వెతుక్కుంటూ వచ్చింది ఆ కూతురు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. మన మందిరానికి వస్తే ఎవరో తీసుకుని వచ్చారు, తీసుకుని వస్తే ఆయాసం అండి, భయంకరమైన ఆయాసం. కడుపులోనేమో అప్పటికి ఎన్నో నెలమ్మా, 3వ నెల. అప్పటికి 3వ నెల అయితే ఆ గర్భం ఉంటుందో పోతుందో తెలియదు అని కూడా డాక్టర్లు చెప్పారట. వింటున్నారా నా మాట? హల్లెలూయా చెప్తే ఇలా చూడండి, ఇలా ఆయాస పడిపోయి దొబ్బు వచ్చేస్తుంది. దొబ్బు వచ్చేస్తే గర్భం ఉంటుందా చెప్పండి? ఇలా ఊగిపోతే. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్పారంటే, నాలో నుండి నీకు మగ కట్టబోతున్నాడు. నీకు వచ్చిచున్న ఈ ఆయాసం, ఈ తొగ్గు ఇప్పుడు వేస్తున్నామని నేను విడిచెల్లిపోతున్నాను. దేవుని ఆలోచన ఉన్నట్టు నువ్వు గ్రహిస్తే నువ్వెందుకు నవ్వుతున్నావురా అని ఒక క్రైస్తవుని ప్రశ్న వస్తే నువ్వెప్పుడు ఆనందంగా ఉంటావు. ఎందుకు కారణం అంటే క్రైస్తవుని అడిగితే చెప్తాడు క్రైస్తవుడు ఏమన్నా తెలుసా? నా అంతరంగము, నా సంకటములన్నీ యేసయ్యకు బాప్తిజం తీసుకోవడానికి కుదరా, నీటిలోకి దిగి బాప్తిజం తీసుకోగానే పరలోకంలో నీ అకౌంట్లో నీ పేరు జీవగ్రంథంలో రాయబడతాయి. హల్లెలూయా. ఆ రాజ్యం పేరు దేవుని రాజ్యం. హల్లెలూయా. అది 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఉండే రాజ్యం కాదు. హల్లెలూయా. శాశ్వతమైన రాజ్యం అర్థమైంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. శాశ్వతమైన రాజ్యము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాజ్యాన్ని ఎవరు కోరుకుంటారో తెలుసా? ఆయన రాజ్యమును, దేవుని రాజ్యమును. దేవుని రాజ్యం అనగా అన్నపన్నములు కాదు. దేవుని రాజ్యం అనగా దేవుని ఏం చెప్పండి? దేవుని రాజ్యం అనగా ఏంటి చెప్పండి? భోజనము పానము కాదు కానీ పరిశుద్ధాత్మ ఆనందమై ఉన్నది. ఆనందించాలి. మరలా చెప్తున్నాను, ఆనందించారా? ఆవిరైపోతుందా? హల్లెలూయా. నేను ఎవడో ఫోన్ చేసి అంటున్నాడు, అన్నయ్య ఆనందం ఆవిరైపోయింది అన్నయ్య అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోలేదా అని అడిగా. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నీ దగ్గరికి అన్ని పరిగెత్తుకుని వస్తుంది. నువ్వు ఎవరైనా
లోకము అందుకే నమ్మి 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 నీవు మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమారు మోసపోయావు పలుమారు మోసపోయావు పలుమారు ఎన్ని మార్లు హల్లెలూయా హల్లెలూయా యేసయ్య పేరే జీవము. ఆయన ఏమన్నారు? నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఏ ఒక్కరూ తండ్రి రాజ్యంలోనికి రాలేడు. ఏం ఏం సందేశం ఇచ్చాడండి యేసయ్య. ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? మెసేజ్, గుడ్ మెసేజ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అడ్వర్టైజ్మెంట్, ఆయన ప్రాఫెసీ, ఆయన ఒక ప్రాస్నేట్, ఆయన ఒక మహిమ ఎంత గొప్పదంటే చూడు. అన్నం కోసం అడిగాడు ఆయన. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని. హల్లెలూయా. అన్నము తినలేకుండా ఎవరు ఆగలేరు, ఎవరు ఉండలేరు. హల్లెలూయా. ఈ అన్నం కోసం ఎంత కొట్లాడుతున్నావో అలాగే నీ మధ్యలో ఉన్న ఆత్మ, ఆ ఆత్మకి ఆహారము వాక్యము. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ వాక్యమే దేవుడు అన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యందు ఉండెను, ఆ వాక్యమే కృప సత్య సంపూర్ణుడుగా ఈ లోకములో నివసించాడు. చాలా మందికి యేసయ్య అంటే ఇష్టమే, కానీ యేసయ్యను నమ్ముకోవడానికి అంటే ఇష్టం ఉండదు. నమ్ముకోకపోతే ఈ లోకంలో నీకు రోజులు వెళ్ళిపోతాయి, కానీ ఒక లోకం ఉంది. హల్లెలూయా. ఆ లోకం పేరు దేవుని రాజ్యం. అనండి, అనమ్మా. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ఆ రాజ్యములో, హల్లెలూయా, ఆ రాజ్యము దేవుని రాజ్యం. ఆమేన్. ఆ దేవుని రాజ్యానికి, ఆ దేవుని యొక్క రాజ్యానికి తీసుకుని పోయేదే దేవుని మాట. హల్లెలూయా. ఆమేన్. అక్కడే పాయింట్ ఏం ముగించారు అక్కడ? నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడు ఎవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికి పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చుచున్నప్పుడు సిగ్గుపడును. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచు వరకు మరణము రుచి చూడాలని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువునకు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వింటున్న వారు, దేవుడు ఏమని చెప్పాడు? ఒక లోక సువార్త 9వ అధ్యాయంలోకి వెళ్తే ఏమని ముఖ్య మూలవాక్యం ఏం చెప్పారు? ఆయన స్వస్థత పరుస్తున్నాడు. హల్లెలూయా. ఎంతమంది స్వస్థత కోసం మనం కొట్లాడుతుందని మన ప్రాణం. హల్లెలూయా హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. 10వ అధ్యాయము 6వ వచనం చదవమ్మా. సమాధాన పాత్రుడు ఏంటండి? సమాధాన పాత్రుడు అక్కడ నుండి ఎడల సమాధానము అతని మీద నిలుచును. మీ సమాధానం అతని మీద నిలుచును. లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును. హల్లెలూయా హల్లెలూయా. చెప్పండి. 3వ వచనం చదవమ్మా. మీరు వెళ్ళండి.
తోడేలు మధ్యకు గొర్రె పిల్లలను గొర్రె పిల్లలను పంపినట్టు పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. నేను మిమ్మల్ని పంపుచున్నాను. మీరు సంచినైనను మీరు చంచినైనను, చంచి అంటే సంపాదన. హల్లెలూయా. ఇలా చూడాలి, ఇలా వైపు అందరూ కుడి చేయి పైకి ఎత్తండి, కుడి చేయి పైకి ఎత్తండి. హల్లెలూయా. కుడి చేయి దేనికి గుర్తు? ఆశీర్వాదానికి గుర్తు. హల్లెలూయా. కుడి చేయి దేనికి గుర్తు? దీవెనకు గుర్తు. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ లేచి నిలబడండి. సమాధాన పాత్రుడు అంటే ఆ మాటకి అర్థం కింద ఏం రాసిందమ్మా? సమాధాన కుమారుడు. సమాధాన కుమారుడు. కుమారుడు. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ఇట్లా వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకొని ఆ సమాధాన పాత్రుడైన దేవుణ్ణి ఆరాధన చేయండమ్మా. హల్లెలూయా. నాకు తెలుసు నీకు నీరసం వచ్చిందని నీ చేతుల పైకి ఎక్కడ పోతున్నావేమో. ఈ కుర్చీలో నువ్వు నమ్మకంగా ఉండకపోతే, ఈ కుర్చీలో నువ్వు నమ్మకంగా చేతుల పైకి ఎత్తితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ చేతులు పైకెత్తు. ఆయనకు చేతులు ఎత్తడం అంటే ఆయనకు ఎంతో ఇష్టం. నువ్వు చేతులు ఎత్తితే ఆయనకు హోమం అర్పించినట్టు, ఆయనకు నైవేద్యం అర్పించినట్లు. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా. చేతులు పైకెత్తు, చేతులు ఎత్తుకో. హల్లెలూయా. చేతులు పైకెత్తు. ఇంకా నీ చేతులు పైకెత్తకూడదు. దేవుడు నిన్ను అద్భుతంగా దీవించబోతున్నాడు. నీకు దేవుడు విడుదలబోతున్నాడు. నీ కన్నిటికి విడుదల. దేవుడి తన రక్తము నీ మీద దిగవస్తూ ఉంటుంది. దేవుడు ఇదిగో ఆ బిడ్డను ఎలాగైతే స్వస్థపరిచాడు, ఆ బిడ్డను ఎలాగైతే విడుదలించాడో నీకు అలా విడుదలబోతున్నాడు. హల్లెలూయా. యేసు రక్తమంటే నీ మీద దిగుతోంది. ఆయన బలమైన అభిషేకం, బలమైన సన్నిధి నిన్ను ప్రేమిస్తున్నది. గట్టిగా చెప్పండి కొడుకు, గట్టిగా చెప్పండి కొడుకు. అభిషేకం నిన్ను నూతనపరిచేది, నిన్ను నీ కన్నీరు తుడిచేది, నిన్ను బయలుపరిచేది. ఈ మనసుల వైపు చూడకూడదు. ఈ లోకంలో దేవుని నమ్మకూడదు. ఈ లోకమే అంతా మాయ. ఈ లోకంలో ఏమీ శాశ్వతం లేదు. ఆయన నామక మాత్రమే శాశ్వతమైనది. ఆయన కార్చిన రక్తం ఒక్కటే శాశ్వతమైనది. ఆయన రక్తం నిన్ను దిగడం ప్రాంగణమంతా దేవుని శక్తితో నింపబడమని చూస్తున్నాను. అభిషేకం తిరుగుతుంది. వాళ్ళకి కడుపులో నొప్పి, గుండెలో నొప్పి, ఇప్పుడే దేవుడికి అభిషేకం తాగుతున్నాయి. ఆయన
I receive the name of Jesus. Power, 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 power in the name of the Lord. యేసు నామములో ఇప్పుడే దిగుతున్న అభిషేకం. Fire! పడుకో, పడుకో. ఇప్పుడే యేసు నామములో 3 నెలల నుంచి నీ గుండెలో నొప్పి వేస్తున్నట్టుగా అనేక సార్లు నీ లైఫ్లో అనేక సార్లు నీ హృదయంలో కడుపులో నీ నడుములో నుంచి నొప్పి ఇప్పుడే విడుదల కలుగుతున్నాయి. ఇప్పుడే యేసు నామములో విడుదల వస్తున్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే yes I power of the Holy Spirit. Take it in the name of Jesus. Fire అగ్ని దేవుని అగ్ని ఓ రాబాబ సత్రమలో కొరియా ఓ రికందరమ దేవుని శక్తి దిగుతున్నాయి. దేవుని శక్తి నేను విడిచిపెట్టలేదు. దేవుని మహిమ దిగుతున్నాయి. I power of the Holy Spirit. Touch me, Holy Spirit. అగ్ని దేవుని అగ్ని ఇప్పుడు దిగుతున్నాయి. దేవుని అభిషేకం నీకు తాగుతున్నాయి. దేవుని అగ్ని నేను ఆశీర్వదించబోతున్నాయి. ఈ పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఈ పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇప్పుడే నేను అనాదిగా ఎవరైతే చూస్తూ వస్తున్నారో ఏదైతే నువ్వు కోల్పోయి వచ్చావో అవన్నీ పొందుకోబోతున్నావు. యేసు నామములో పొందుకోబోతున్నావు. ఇప్పుడు అభిషేకం మీద అభివృద్ధి పరచబోతున్నావు. ఈ పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇప్పుడే అభిషేకం Hallelujah. ఇప్పుడే మహత్వం దేవుని అద్భుతమైన శక్తి ఇప్పుడే దేవుడి మీద రాత్రి నిద్ర పొందకుండా అవునా కదా చాలా బలహీనమైన పరిస్థితులు గత రాత్రి కూడా నేను చాలా వెళ్ళిపోయా. ఒకలాంటి శబ్దం లాగా నీ హృదయం అంతా గాయపరచబడిపోయింది. కానీ ఇప్పుడే నీలో తలంతా బరువెక్కిపోతున్నట్టుగా అయిపోతుంటుంది. అవును కదా బిడ్డ, ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు సంపూర్ణంగా నేను విడుదల చేస్తున్నాడు. అందరూ గంభీరంగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడే అభిషేకం హల్లెలూయా. శక్తి, దేవుని శక్తి ఏది లేదనుకుంది నీ లైఫ్లో, ఏది లేదనుకోండి. ఇక నా లైఫ్ అంతా వ్యర్థమైపోతూ ఉంది, జీవితంలో ఏది చూడలేకపోతున్నానని నువ్వు అనుకున్నది కృంగిపోయి ఉన్నా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి ఒక బలమైన అభిషేకం దిగుతున్నాయి. బలమైన అభిషేకం దిగుతున్నాయి. ఇప్పుడు అది దేవుని మహిమ రోజుల దేవుడు దిగుతున్నాయి. ఇప్పుడే పొందుకో అగ్ని, పొందుకో అభిషేకం, పొందుకో చెప్పండి అభిషేకం ఇప్పుడే దేవుడు నేను విడిచాలని నీకు విడిచలా చనిపోవాలనుకుంటున్నా. ఎంతో బాధతో వచ్చావు, ఎంతో కృంగిపోయి వచ్చావు, ఎంతో చనిపోతుంది. ఇంకా నా జీవితం వద్దు. రాత్రి ఎప్పుడు ధ్యానం ఆ ఓరు నిలబడుతున్నాయి. కానీ నాకు నిద్ర లేదు నా జీవితానికి. నా తలంతో పోటీ చేస్తున్నాయి. అనుకుని ఏడుస్తూ వచ్చా. ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నిజమేనా?
చేయబోతున్నాడు. నీ కుటుంబంలో ఉన్న నీ కుమార్తెకు గర్భం తెరవబోతున్నాడు దేవుడు. గర్భం తెరవబోతున్నాడు. అద్భుతాలు చూడబోతున్నాడు. మానవుడి ఆశ్చర్య కార్యాలు, విశేషమైన అద్భుతాలు చేయబోతున్నాడు. ఒక బలమైన శక్తి నానాటికి భయపడుకుంటూ ఫ్యూచర్ అంతా ఏదో ఒక ఇంట్లోని నమ్మదలేదు, లైఫ్లోని నమ్మదలేదు. కొంతమంది నీ వల్ల చాలా ప్రయోజనం పొందారు, కానీ సూసైడ్ స్పిరిట్ ఆవరిస్తూ వస్తున్నాయి పదే పదే. కుమార్తె కానీ నిన్ను కోటీశ్వరం చేయబోతున్నాను. నువ్వు గొప్ప ఐశ్వర్యతలో, గొప్ప జాబు, ఒక బలమైన జాబుతో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. దేవుడు నీ మీదకి ఒక బలమైన క్రొత్తగా ఒక తేలికపాటి అభిషేకాన్ని నీ గుండెలో ఒక చేదైన బరువు పక్కన వచ్చామని చెప్తున్నాను. నిజమేనా? హల్లెలూయా. ఇప్పుడే ఆ బరువు అంతా బయటికి వెళ్ళిపోతున్నాడు. Fire.
నన్ను ఇంకా ఇంకా చూసేవాళ్ళు అసహించుకున్నట్లుగా ఎవరో ఒకటి వ్యక్తుల ద్వారా దూషించబడుతున్నానని ఎంతో ఏడుస్తున్నాను. ఈ హృదయం ఎంతో దుఃఖం ఉంది. ఇప్పుడే వేస్తున్నామో వాడిపోతున్నాయి. ఇప్పుడే చెడు శక్తులు వాడిపోతున్నాయి. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. ఇప్పుడే నీ ఎముకలకు శక్తి ఇస్తున్నాడు. నీ ఎముకలకు శక్తి ఇస్తున్నాడు. రిసీవ్ ఇప్పుడే ఒక ఎక్స్ట్రాడినరీ గొప్ప లైఫ్ దేవునికి దాల్చించాడు. ఏ మనుషులు ఆశ్చర్యపోతారు, అందరూ ఆశ్చర్యపోతారు, నేను ఆశ్చర్యపోతాను. నీ బ్యాక్ పేరులో నొప్పి వస్తుంది, అవునా కదా బిడ్డ? ఇప్పుడే దేవుడు స్వస్థపరుస్తున్నాడు. అందరూ ఒక వెలుగు చూశారు. మీరు నిజంగా దేవుడు నన్ను తాకాడు, నాతో మాట్లాడే ఆత్మలు గట్టిగా బలలో చెప్పండి.